ఫంటాస్టిక్ కుక్కరీ షో. కాంతం మేడం, ఎన్నో రోజుల నుంచి ఎంబీబీఎస్ కావాలి కావాలి కావాలని కష్టపడ్డా. కొన్ని రోజుల మధ్యలో ఇబ్బందులు వచ్చినాయి. ఫైనల్ గా ఈ రోజు ఎంబీబీఎస్ అయింది. నువ్వు ఎంబీబీఎస్ అవుదాం అనుకున్నావా? డాక్టరా? అదేంటి డాక్టర్ అని ఫస్ట్ తెలియకు, ఎంబీబీఎస్ అయినా మనకి అంతే. ఎంబీబీఎస్ అయినావా? అవును, ఒకసారి మీరు చెయ్యండి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? మీ బాడీలో నవ్వులు తక్కువైనాయి. మీరు రోజు పొద్దున తిన్న తర్వాత 3 కామెడీ వీడియోలు, సాయంత్రం తిన్న తర్వాత 3 కామెడీ వీడియోలు, పడుకునే ముందు 3 కామెడీ వీడియోలు చూడండి, సెట్ అయిపోద్ది. చాలా సెకలు ఉన్నారా నీలో? అలా ఎలా సెట్ అవుతుంది? ఎంబీబీఎస్ అంటే ఏంటి? ఎంబీబీఎస్ అంటే తెలియదా మీకు? మటన్ బోటి బగారా స్పెషలిస్ట్. దీన్ని నువ్వు ఎంబీబీఎస్ అంటున్నావా? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. నిజంగా ఎంబీబీఎస్ చేసిన వాళ్ళైతే కొడతారా రే? అసలు ఎంబీబీఎస్ అంటే ఏంటో తెలుసా నీకు? సరే మీరు చెప్పండి మేడం. అమ్మో, నేను చెప్తే నేను కూడా దొరికిపోతాను. నేను చెప్పానుగా. నేను అయిదాం అనుకున్నా కానీ కాలేకపోయినా. ఇక అది ఎట్లా మనం కాలేం కదా, దీంట్లో ఎంబీబీఎస్ చూసుకుందామని ఇట్లా సెట్ చేసుకున్నాను. వెరీ నైస్ రా. సో ఈ స్పెషలిస్ట్ ఈ రోజు మా కోసం ఏం వండుతున్నాడో డబుల్ ట్రబుల్ లో తెలుసుకుందామా? తెలుసుకుందాం మేడం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ డబుల్ ట్రబుల్. ట్రబుల్. ఫంటాస్టిక్ ఆడియన్స్ అందరికి ఒక విజ్ఞప్తి, కృపయా ధ్యాన్ దే. మా రిక్వెస్ట్ ఏంటంటే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అస్సలు హర్ట్ అవ్వకండి. ఇది జస్ట్ హాస్యం కోసం మాత్రమే చేసింది. మీకు అర్థమవుతోందా? సో డబుల్ ట్రబుల్ లో ఏం చేస్తున్నావు కాంతం ఈ రోజు? రాజ్మా కట్లెట్స్. రాజ్మా కట్లెట్సా? వావ్, రాజ్మా చాలా హై ప్రోటీన్ ఫుడ్ రా. లెట్స్ గో. నార్త్ ఇండియన్స్, ముఖ్యంగా పంజాబీస్ బాగా ఈ రాజ్మా అవన్నీ తిని కండలు పెంచుతారు. వాళ్ళు బలంగా ఉంటారు. మీరు కూడా గట్టిగా బలంగా ఉండాలని మీకోసం తయారు చేస్తున్నా. ఓకే రా, డన్, లెట్స్ గో. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇవి నల్ల రాజ్మా, కిడ్నీ బీన్స్ అంటారు కదా. అవును. వీటిని ఒక రోజు ముందు నానబెట్టిన. ఓకే. ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసిన. అప్పుడు మనం మిక్సీలో వేస్తే మంచిగా మిక్స్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఓ, అయితే వేసేద్దాం. మేడం, దీనికి ఒక ఫ్లేవర్ యాడ్ చేయాలి కదా, అందుకే దానికోసం దీనికి మనం పాలకూర యాడ్ చేసుకుంటాను. మీకు నచ్చితే తోటకూర కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నట్టు. ఇంకా ఏదైనా ఆకుకూరలు యాడ్ చేసుకోవచ్చు. లైక్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే కొత్తిమీర మాత్రం ఏడిపోయిన వదిలిపెట్టరు మీరు, నాకు అర్థమైంది. పాలకూర వేసుకుంటాను. నెక్స్ట్ మనం దీంట్లో పన్నీర్ వేసుకుంటాను, చిన్నగా తురుముకున్న పన్నీర్. ఇది జీలకర్ర మేడం. మనకు ఉప్పు అనేది కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఎక్కువైంది అనుకో తినలేము కాబట్టి. అసలు ఈ ఫ్యాక్ట్ నువ్వు చెప్తుంటే అద్భుతంగా ఉంది. ఉప్పు ఎక్కువైపోతే తినలేము అన్న సత్యాన్ని వీడి రోజు కనబెట్టాడు చూడండి, అది అద్భుతం. అది కనిపెట్టేది కాదు మేడం, ఆల్రెడీ ఉన్నదే. నేను చెప్పిన మళ్ళీ అంతే. నాకు తెలియదని చెప్పినావు. ఒకసారి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాలి కదా. ధనియాల పొడి. ధనియాల పొడి. నెక్స్ట్ నువ్వులు వేసుకుంటాను మేడం. పెప్పర్. సో కొద్ది కారం పొడా, కొంచెం కారం. సాల్ట్ వేయనా కొద్దిగా? సాల్ట్ వేయండి మేడం. కొంచెం సాల్ట్ వేసుకున్నాం మేడం. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి మనం. చూస్తే మంచిగా అన్ని కచ్చా పచ్చాగా బాగా మిక్స్ అయిపోయినాయి. సో బౌల్లోకి తీసేసుకుందాం. సో నువ్వు అన్నట్టు కరెక్టే కాంతం. వాటర్ అంతా యాడ్ చేసినాం అనుకో, అప్పుడు మనకు కట్లెట్లు రావు. అదే ఇబ్బంది అవుతుంది. స్టవ్ ఆన్ చేసేసుకున్నా కొద్దిగా. సో ఉప్పు సరిపోయిందో చూడను ఒకసారి కాంతం. బాగుందా? బాగుంటుంది మేడం. కొంచెం ఆయిల్ అప్లై చేసి లైట్ ఆయిల్ వేయనా? ఇట్లా చేసుకున్న తర్వాత మనకు నువ్వులు దాచుకున్నాం కదా స్టార్టింగ్ ఫస్ట్, దాంట్లో ఒకటి వేసుకోవాలి మనం. నువ్వులు వచ్చాక టిక్కీ ఫీలింగ్ వస్తుందా కాంతం? నువ్వు రోజు రోజుకి భలే ఇంప్రూవ్ అవుతున్నావురా. అంటే మీకు డిఫరెంట్ టేస్ట్ కావాలంటారు కదా, అందుకే మీకోసం డిఫరెంట్ గా ట్రై చేస్తాను. నాకైతే ఫుడ్ అనేది వీక్నెస్ అబ్బా. ఎవరైనా మంచిగా వండి పెడితే నేను వాళ్ళకి ఇంకా ఫ్యాన్ అయిపోతా అన్డౌటెడ్లీ. సో దీన్ని ఇలా తిప్పుకుందాం. అవును కాంతం, దీన్ని మనము గీతో ఫ్రై చేసుకోలేమా? గీతో చేసుకోవచ్చు మేడం. గీ వేసుకుందామా? ఫ్లేవర్ బాగుంటది కదా. సో ఇది అవ్వడానికి ఇంకెంత టైం ఉంది? ఇది అవ్వడం కాదు, ఇంకా మిగతా కాల్చుకోవడానికి. అమ్మో, ఇన్ని కాల్చుకోవాలా? కట్లెట్స్ అయితే రెడీ అయినాయి. డిష్ అవుట్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. అంతే కదా, తినబుద్ధి అవుతుందిరా. రాజ్మా కట్లెట్ ఎంత మంచి ప్రోటీన్ ఫుడ్ ఉందిరా. ఇందులో ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, కాల్షియం ఉంది, ఐరన్ ఉంది. బాడీకి ఏం కావాలి అన్ని ఉన్నాయి. రాజ్మా అంటేనే రాజమాత లెక్క. అంటే ఎన్నుంటే ఆమె దగ్గర పవర్స్, అట్లా అన్ని పవర్స్ ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ సెగ్మెంట్ గెస్ట్ దేవో భవలోకి వెళ్ళిపోదామారా? పోదాం మరి, ఏం చెప్తావు. ఫస్ట్ సెగ్మెంట్ చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ.
ఈ రోజు గెస్ట్ దేవోభావాలో రాబోతుంది మన కాంతం గారి ఫ్రెండ్ వేముల సంజన ఫ్రమ్ హన్మకొండ. వచ్చేయండమ్మా సంజన గారు. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. హలో సంజన గారు. హలో హరియాణ గారు. వెల్కమ్ టు వన్ టెస్ట్. ఎందుకంటే చేతులు అనుకుతున్నాయి. అందరి ముందు పరుగు పోయిందిగా. నేను మనిషినేనండి. ఓకే అండి. మా కాంతం హాయ్ చెప్పురా, ఫార్మాలిటీ కదా, మన ఫ్రెండ్ అయినా. నమస్తే నమస్తే. సో సంజన గారు, మిమ్మల్ని బోలెడని క్వశ్చన్లు అడగాలి. అసలు కాంతం మీకు ఎలా ఫ్రెండ్, అసలు వాటిని ఎలా భరిస్తున్నారండి బాబు? సో ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు ఈ రోజు మా కోసం ఏం వంట చేయబోతున్నారో చెప్పండి. వంట చేస్తూ చేస్తూ ప్రాసెస్ లో మీ ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకుందాం. ఓకేనండి. నేనైతే ఈ రోజు క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే చేయబోతున్నాను. క్యాప్సికమ్ మసాలా కర్రీ. ఫస్ట్ ప్యాన్ తీసుకుందాం. ఏం చేస్తుంటారు సంజన గారు మీరు? ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్. ఓ వావ్, అయితే మంచి బ్రాండ్స్, లైఫ్ స్టైల్, ఫోటోలు, రీల్స్. సో మీ ఫేవరెట్ రీల్ ఏంటి ఇప్పుడు వరకు మీరు చేసింది? అన్ని ఆల్మోస్ట్ అన్ని చేస్తాను. ఎక్కువ వ్యూస్ దేనికి వచ్చాయని? కాంతంది చేసినాను. నాదేం రీలు? ఏంటి వాడే అందరినీ సెలబ్రిటీస్ గా చేస్తున్నాడు వాడు. డబ్బింగ్ చేశాను. అవునా, హ్యాపీ అరా కాంతం? ఆ రీల్ చెప్తారా? నువ్వు ఫేమస్ అయిపోతున్నావు. అదే నా 101 ఫాలోవర్స్ ఈమె కూడా 1 ఫాలోవర్. ఏ రీల్ అది? ట్రాఫిక్ దో చేస్తాడు అదా? అప్పుల కోసం ఒకటి ఉంటుంది. అప్పులు కడదామని చిట్టీలు వేసిన. చిట్టీలు కట్టడం కోసం మళ్ళీ అప్పులు మళ్ళీ చేశాను. అప్పులు చేయాల్సి వస్తుంది. డైలాగ్. ఫస్ట్ మనం మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే పల్లీలు వేసుకుందామండి. సో మీరు వేయించిన పల్లీలే మళ్ళీ వేస్తున్నారా? లవంగా వేసుకుందాం. 2 దాల్చిన చెక్క. ఓకే. 2 పీసెస్ ఎనఫ్ ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరా? ఓకే. లవంగాలు దాల్చిన చెక్క ఉంటాయి కదా, అవి కొంచెం లిమిట్ వేసుకోకపోతే బాగా మండుతుంది. ఘాట్ ఎక్కువై కడుపులో మండుతుంది. 3 వేసుకుందాం. యాలకులు, నువ్వులు వేసుకుందామండి. నువ్వులా? సో మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ? నాకు ఫస్ట్ నుంచి వచ్చండి. అదే ఎక్కడో మీ మమ్మీ దగ్గరనో మీ ఇంట్లో నేర్చుకుంటారు కదండి. ఓన్ గా యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. అదే చెప్పొచ్చు కదా బంగారం. నేను వచ్చినప్పుడైతే ఒకటి చెప్దాం అనుకుంటున్నా అండి. మీరు వేసుకున్న శారీ కలర్ చాలా చాలా బాగుంది, నా ఫేవరెట్ కలర్. థ్యాంక్ యూ సో మచ్. స్టవ్ ఆఫ్ చేసిన. సో ఇప్పుడు ఈ మసాలా వేసేద్దామా ఇందులో? వేసేయండి. సో ఈ మసాలా వేసేసుకున్నాం కాబట్టి ఇది మిక్సీకి వెళ్ళాలంటే కొద్దిగా చల్లారాలి. సో వేడిగా ఉన్నప్పుడు దయచేసి ఎవరైనా గానీ ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేయడం గానీ, మిక్సీ జల్లి జారికేయడం గానీ అట్లాంటివి అస్సలు చేయొద్దు. పేలి మొహం మీద పడతాయి. సో అలాంటి రిస్క్ తీసుకోవద్దు. ఇది చల్లారే లోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏముందో చేసుకుందామా? కడాయి కావాలండి. తీసుకోండి. నాకు ఈ రోజు మాత్రం ఒకటి అర్థమైందండి. ఈ రోజు షోలో నేనే యాంకర్ ని, నేనే కాంతంని, నేనే ఫ్రెండ్ రాగానే కాంతం గాడు బ్లాంక్ అయిపోయాడు. వాడు కూడా నాకు ఎందుకో గెస్ట్ గా వచ్చింది ఏమనిపిస్తుంది. నెక్స్ట్ ఏం కావాలండి అంటే తొంగి చూస్తున్నాడు, పిల్లి తొంగి చూసినట్టు. నెక్స్ట్ ఏం చేయాలంటే మేడం ఏం మాట్లాడుతుందని చూస్తున్నాడు. ఇస్తలేరా పేమెంట్? ఆయిల్ వేయాలా? మనం ఆయిల్ వేసుకుందాం. మీ హాబీస్ ఏంటి అసలు? నా హాబీస్ అంటే డాన్స్ అండ్ యాక్టింగ్. డాన్స్ చేస్తారా? సో వెళ్లే ముందు ఇంకొకసారి డాన్స్ చేయండి. డెఫినెట్లీ మీకోసం చేస్తా. షూర్ తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? యాక్టర్ అంటే నిత్య మీనన్ ఇష్టం, నా ఫేవరెట్ హీరోయిన్. మీరు కూడా కొద్దిగా అట్లనే ఉన్నారు, నిత్య మీనన్ లాగా తెలుసా? ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఐస్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ. బాగున్నాయి. నిత్య మీనన్ లాగా ఉన్నారు. యాక్చువల్లీ తప్పలేదు మీరు సెలెక్ట్ చేసుకోవడంలో. నిత్య మీనన్ గారి ఐస్ ఎలా ఉంటే అలా ఉన్నాయి మీవి. థ్యాంక్ యూ అండి. నూనె వేడెక్కిందండి. జీలకర్ర వేసుకున్నాం. 1/2 టీ స్పూన్ వేసిన. అవునండి, మీరు కాంతం ఫ్రెండ్ అన్నారు కదా, సో కాంతం రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారా మీరు? అంత లేదు, ఇంకా జస్ట్ నాకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం. అంటే మెల్లిగా ఫ్యూచర్ లో ఫ్రెండ్షిప్ ఫామ్ అవుతుంది, భోజనాలకు కలుస్తారు అంతే. తర్వాత నన్ను కూడా పిలవండి, నేను వస్తాను. మనం అందరం ఫ్రెండ్స్ అయిదాం. దేవుడు ఉన్నాడు ఈ రోజు. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందామండి. వాళ్ళు ఇచ్చిన ఎన్ని పడతా అంతే. ఎన్ని పడితే అన్ని వేయొద్దు. ఎంత అవసరమో అంత వరకే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది ఏదైనా. ఈ ముచ్చట కకృతి పడద్దు దేనికైనా. అదే నేర్చుకోరా కకృతి. ఎందుకురా కకృతి పడతావు?
మీ ఊర్లో అసలు బాగా ఫేమస్ ఏంటిది? మా ఊరే ఫేమస్, పివి నరసింహారావు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి ఫస్ట్ తెలుగు ప్రధానమంత్రి, తొలి తెలుగు ప్రధానమంత్రి వంగరమాది. ఓ నైస్. ఆల్మోస్ట్ తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. అఫ్ కోర్స్ అండి, మన తెలుగు ఖ్యాతి పెంచిన ఆయన పేరు మర్చిపోతామా? పాసిబుల్ అట్లాంటివి. ముందే మనం కూడా ఫ్యూచర్ లో పొలిటీషియన్ అవ్వాలి. నేను కూడా ఏదో ఒక రోజు అలా అసలు మీరు హనంకొండ అన్నారు కానీ నాకు వంగరని చెప్పుకోవడానికే ప్రౌడ్ ఉంటుంది. వంగర. సో వంగర నుంచి వచ్చింది మన బిడ్డ సంజన. ఇది అయ్యింది పచ్చిమిర్చి. నెక్స్ట్ ఇంకేం? నెక్స్ట్ ఎండుమిర్చి 2. ఓకే. అల్లం పేస్ట్ వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. పసుపు. సాల్ట్ వేసుకుంటాం, ఎందుకంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి. ఓకే డన్. కొద్ది సాల్ట్ వేసాను. ఇప్పుడు అలాగే కారం పొడి కూడా వేసుకోవాలి కదా. ఈ రోజు మనం వంటకంలో వాడుకుంటున్నాం 3 మ్యాంగోస్ కారం పొడి. పచ్చళ్ళకు పెట్టింది పేరు 3 మ్యాంగోస్. మీ వంటలన్నీ కమ్మగా ఉండాలన్నా, టేస్టీగా ఉండాలన్నా 3 మ్యాంగోస్ కారం పొడి తప్పకుండా వాడుకోండి. 60 ఏళ్లకు పైగా స్వచ్ఛమైన కారాన్ని అందిస్తుంది 3 మ్యాంగోస్. కాలం మారినా కారం మారదు. మీరు కూడా వాడండి 3 మ్యాంగోస్ కారం పొడి. ఈ కారం పొడి వేయగానే మంచి కలర్ కూడా వచ్చేసింది. 3 మ్యాంగోస్ అంటేనే కలర్ బాగా వస్తుంది యాక్చువల్లీ. అండ్ నిజంగానే బయట 3 మ్యాంగోస్ ఎంత ఫేమస్, పచ్చళ్ళకి వాటికి వాడతాం కదా. అది ఎవర్ గ్రీన్ కదండి. ధనియా పౌడర్, క్యాప్సికమ్. సో మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకుంటున్నాం అంతేనా? సో మెయిన్ ఇంగ్రీడియంట్, హీరో ఆఫ్ ద కర్రీ క్యాప్సికమ్ ని ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు మనం చేస్తుంది క్యాప్సికమ్ మసాలా. దీనికి కాంబినేషన్ ఏం మంచిగా ఉంటుంది అంటే దీనికి చపాతీ గానీ పరోటా గానీ బాగుంటది. రైస్ లోకి కూడా బాగుంటది. రైస్ అయితే మినిమం గ్యారంటీ ఉంటది. మసాలాలు కూడా నెయ్యి వేసుకొని లప్ప ఇట్లా కలిపి ఆ టేస్టే వేరు. నేను చెప్పలేనమ్మా, నేను మాత్రం వాంటెడ్ మస్ట్. ఇంతకతను చెప్పారు కాబట్టి దీంట్లో కొద్దిగా చింతపండు యాడ్ చేసేసుకొని మిక్సీకి వేసేద్దాం. సో ఇది కూడా మొత్తం చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ అంతా తీసుకున్నాం కదా. కాంతం గారు, కైండ్లీ డూ ద హానర్, ఈ పనన్నా చేయండి. ఓకే. సో ఇప్పుడు ఈ పేస్ట్ ని మనం క్యాప్సికమ్ మసాలాలో కలుపుకుందాం. క్యాప్సికమ్ వచ్చినాక మసాలా రావాలి కదమ్మా, యాడ్ చేస్తున్నా నేను. సార్ టోటల్ గా మిక్స్ చేసుకుందాం. వాటర్ పోసుకుందాం. అయితే ఒక నిమిషం, మనం పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. ఇందులో పోదాం. ఎంత మంది ఫ్యామిలీ లేడీస్ ఇంట్లో మిక్సీలో, కుక్కర్ లో లాస్ట్ లో మిగిలితే నీళ్ళు పోసి మళ్ళీ కర్రీలో కలుపుతాం కదా. అంతే కదా. అదే ఇప్పుడు మనం కూడా చేస్తుంది. సరిపోతాయండి వాటర్. సరిపోతాయి. సో కొంచెం సాల్ట్ వేసుకుందామా. సో ఇప్పుడు ఇది మసాలా వేసేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాం. నెక్స్ట్ టమాటో వేసుకుందాం. వేసేసుకున్నాం. క్యాప్ పెట్టేసుకుందాం. ఒక 10 minutes మగ్గనిద్దామండి. ఓకే. క్యాప్సికమ్ మసాలా రెడీ అవ్వాలంటే 10 minutes టైం ఉంది కాబట్టి ఒక బ్రేక్ తీసుకుందామా. ఓకే. సో సంజన గారు, కర్రీ 10 minutes అయింది. చూద్దామా ఎలా ఉందో. చూద్దామండి. వావ్ యమ్మీ. ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడైతే కర్రీని మనం బౌల్లోకి అయితే తీసుకుందాం. ఓకే, మంచిగా డిష్ అవుట్ చేసుకుందాం. నాకు వంట చేయకపోయినా డిష్ అవుట్ చేయడం మాత్రం చాలా ఇష్టం. అదేదో మొత్తం నేనే కష్టపడి చేసిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆ టైంలో తినాలి కదా డిష్ అవుట్ దగ్గర. సో ఎంతో గుమగుమలాడే క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వావ్, చూస్తుంటేనే అసలు ఇది చాలా టెంప్టింగ్ ఉంది. రైస్ తో కుమ్మేయడమే. సో లేట్ చేయకుండా మనం మన ఫేవరెట్ సెగ్మెంట్ యమ్మీ టైమ్ లోకి వెళ్ళిపోదాం. యమ్మీ టైమ్ లో క్యాప్సికమ్ మసాలా అండ్ అలాగే రాజ్మా కట్లెట్ రెడీగా ఉన్నాయి. మేము కుమ్మేసే లోపు మీరు ఒకసారి రీక్యాప్ చూసేయండి. రాజ్మా కట్లెట్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టి ఉడకపెట్టిన రాజ్మాని వేసుకొని అందులో సన్నగా తరిగిన పాలకూర, తురుముకున్న పన్నీర్, ధనియాల పొడి, కొద్దిగా నువ్వులు, మిరియాల పొడి, కారం వేసి ఉప్పు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కట్లెట్ షేప్స్ లో ఒత్తుకొని నువ్వుల్ని అద్దుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని 2 పక్కలా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కట్లెట్స్ రెడీ. క్యాప్సికమ్ మసాలా తయారు చేసుకోవడానికి
చేసుకోవడానికి ఒక పాన్ లో పల్లీలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, యాలకులు, నువ్వులు వేసి ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని కొద్దిగా చింతపండు, నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, క్యాప్సికం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని కూడా వేసి కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి పైనుండి సన్నగా తరిగిన టమాటోలు వేసి ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికం మసాలా రెడీ. సో ఫస్ట్ మనం స్టార్టర్ లా ఫీల్ అయ్యే రాజ్మా కట్లెట్ ని మేడం స్టార్టరే కదా. మరి ఫుడ్ ఉంటే ముందు ఏందో ఎగ్జైట్మెంట్ లో మాటలే రావురా, నాకైతే అసలే రావబ్బా. ఇప్పుడు నెక్స్ట్ కర్రీ. ఇంత చిన్న వయసులో నువ్వు బరువు బాధ్యతలు నేను తీసుకోలేకపోతున్నారా ఇది ఒక బరువేనా మేడం? ఇప్పుడు బువ్వ. బువ్వ అంటే తెలుసా మీకు ఎవరికైనా? బువ్వ అంటాం. బువ్వే అంటారు. తెలంగాణలో బువ్వ అంటారు. బువ్వ తిందామా మరి? తిందాం. రెండు చేతులు పడుతున్నాను తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్, ఇంట్లో తింటున్నట్టు ఫీల్ అవ్వండి. కొద్దిగా మా కాంతం చేసిన కట్లెట్ ని పెట్టి చిన్న దాని మీద గ్రేవీ వేసి ఇప్పుడు ఈ జన్మమే రుచి చూడడానికి బ్రో కట్లెట్ అదరు కొట్టేసిన బ్రో. ఇక్కడికి వచ్చినందుకు మీకు ఎట్లా అనిపించింది? మాతో ఎంటర్టైన్మెంట్ ఉన్నదా లేదా? ఫీలింగ్ ఎక్సైటెడ్, సో మచ్ హ్యాపీగా ఉన్నా. చాలా ఇక్కడ వరకు వస్తానా అనుకున్నా, రావాలి అనుకున్నా, పోవాలి అనుకున్నా, కానీ ఇప్పుడు వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు కూడా రావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నాయి కదా, ఆ నెంబర్ కి కాంటాక్ట్ కాండి. మీ డీటెయిల్స్ చెప్పండి. మా షోలో మీరు కూడా వంట చేసి మీ కొత్త ప్రయోగాన్ని మా షోలో ప్రయోగించండి. దాంతో పాటు నన్ను కాంతంని కలిసి మంచి కబుర్లు ఆడుకోవచ్చు. రెండు అబ్బబ్బబ్బో అబ్బా అంత బాగున్నాయండి. డెఫినెట్ గా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం సరికొత్త రెసిపీస్ తో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వంటాస్టిక్ ఓన్లీ ఆన్ సంజమ్ని. బాయ్.